తెలంగాణ ఏర్పడ్డప్పుడు మనకు తెలంగాణ కేటాయించింది 968, దీనిలో ఆంధ్ర కేటాయించింది 512 టీఎంసీలు. ఈ 968 టీఎంసీలో మీకు తెలుసు మనం వాడుకున్నది కేవలం 200 టీఎంసీలు మాత్రమే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో. ఎంత దారుణం కదా! 968 టీఎంసీలు మన దగ్గర నీళ్లు ఉండి సముద్రంలో కలిసిపోతున్నా కూడా మనం కేవలం 200 టీఎంసీలు వాడుకున్నాం. మన ప్రాంతాలన్నీ ఎండిపోయి ఉన్నాయి, మన పంటలు పండలేదు. తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక 250 టీఎంసీలు పెరిగి 450 టీఎంసీలు పెరిగినాయి. అంటే ఇంకెన్ని టీఎంసీలు వాడుకోవాలా? దాదాపు ఒక 500 టీఎంసీలు వాడుకోవాలన్నా. ఇప్పుడు ఈ నీళ్లు మిగిలినటువంటి 500 టీఎంసీ నీళ్లు సముద్రంలో కలిసిపోతున్నాయి. అవునా? మనం వాడుకున్నప్పుడు సముద్రంలో కలిసిపోతాయి కదా. సో ఈ నీళ్ళని మేము వాడుకుంటాము అంటుంది ఆంధ్రప్రదేశ్. తప్పేముంది వాడుకుంటే అంటుంది. ఇది గోదావరి. జస్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తాం మీకు. ఇక్కడ శ్రీరామ్ సాగర్ ప్రాజెక్ట్ ఉంటుంది, ఇది ఎల్లంపల్లి ప్రాజెక్టు. ఇక్కడ నుంచి వచ్చేది మనకి ప్రాణహిత. ఆదిలాబాద్ వాళ్ళు ఉన్నారు కదా, ప్రాణహిత నది ఇక్కడ నుంచి వస్తుంది. తర్వాత మేడిగడ్డ ఉంటుంది. ఈ మేడిగడ్డ తర్వాత మనకు 2 ప్రాజెక్ట్స్ ఉంటాయి. సమ్మక్క బారాజ్ ఉంటుంది, తర్వాత సీతారామ ఖమ్మంలో ఉంటుంది, ఇప్పుడు భద్రాద్రి కొత్తగూడెంలో. తర్వాత పోలవరం ప్రాజెక్ట్ ఉంటుంది. ఇప్పుడు మనకు బనకచెర్ల వల్ల నష్టం జరిగేదని చెప్తా. సో ఈ ప్రాజెక్టులన్నీ మనం కట్టుకున్నాము. ఎస్ఆర్ఎస్పికి ఇప్పుడు ఫ్లడ్డే లేదు. పైన ప్రధాన గోదావరిలో 5000 క్యూసెక్ల నీళ్ళు వస్తున్నాయి రోజు. ఇప్పుడు ఇదే కాళేశ్వరం దగ్గర మనకు పట్టుకున్న ప్రాజెక్ట్ దగ్గర 2 లక్షల క్యూసెక్ల నీళ్ళు వస్తున్నాయి. అంటే 11,000 క్యూసెక్ల నీళ్ళు అంటే ఒక టీఎంసీ లెక్క వేసుకోవచ్చు. రఫ్గా 10,000 అనుకోండి మీరు. అంటే మనకు 2 లక్షల క్యూసెక్లు వస్తున్నప్పుడు 20 టీఎంసీ ఇడబోతుంటే కాళేశ్వరం దగ్గర ప్రాణహిత దగ్గర ఇక్కడ 5,000 క్యూసెక్ల నీళ్ళు వస్తున్నాయి. సో మనం ఏం చేసినామంటే ఈ నీళ్ళు ఎత్తిపోసుకోవాలా, ఇక్కడ వచ్చే నీళ్ళు తీసుకోవాలంటే మనం ఒక 2 బరాదులు కట్టుకోవాలా. అందుకే మేడిగడ్డ కట్టుకున్నాం, ఇక్కడ అన్నారం కట్టుకున్నాం, ఇక్కడ సుందిలా కట్టుకున్నాం. ఇక్కడ నుంచి ఎల్లంపల్లికి ఎత్తిపోసుకొని మిడ్ మానేర్ ఇలా ఈ ప్రాజెక్ట్ మనం డిజైన్ చేసుకోవాలి. అది కాళేశ్వరం. దీనివల్ల మనకు గోదావరి బనకచెర్లలో విషయం ఏంటంటే ఇక్కడ నీళ్ళు రావట్లేదు, ఇక్కడ నీళ్ళు రావట్లేదు, ఇవన్నీ వట్టిపోయింది. మనకు ఎల్లంపల్లి శ్రీరామ్ సాగర్ ప్రాజెక్ట్ మిడ్ మానేర్ అని వట్టిపోయినాయి. కానీ ఇక్కడ లక్షల క్యూసెక్ల నీళ్లు ఆంధ్రాకి తరలిపోతున్నాయి, సముద్రంలో తరలిపోతున్నాయి. కానీ ఈ తరలిపోయే నీటిలో మనం ఇక్కడ ప్రాజెక్ట్ కట్టుకున్నాం, సమ్మక్క బారాజ్ కట్టుకున్నాం, సీతారామ కట్టుకున్నాం. ఈ 2 ప్రాజెక్టులకు అడ్డం పెట్టిండ్రు, నీళ్లు లేవని చెప్పేసి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. వీటికి నీటి కేటాయింపులు చేద్దన్నారు. 968 టీఎంసీలలో మనం ఈ ప్రాజెక్టులు కట్టుకుంటేనే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వ్యతిరేకం, ఇవి నీళ్లు లేవు వాళ్ళకు అసలు ఎందుకు అప్రూవల్ ఇస్తామని చెప్పేసి సిడబ్ల్యూసీకి లేఖ రాసిండ్రు.